హాయ్, వెల్కమ్ టు హాస్ని రాచపుడి. నేను మీ హాస్ని రాచపుడి. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియో తీయాలనుకుంటున్నాను. అది ఏంటంటే మేము మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ వీడియోలో చెప్పినా కదా, ఇంట్రడ్యూసింగ్ వీడియోలో మా అబ్బాయి అన్ని దానిలో పార్టిసిపేట్ చేస్తుంటాడని. వెస్టర్న్ డ్యాన్స్, తర్వాత కూచిపూడి, తర్వాత ఎస్ఏ రైటింగ్స్, తర్వాత ఇంకా ఏంటన్నా క్లాసికల్ డాన్సెస్, ఇలా మోనో యాక్షన్, ఇలా అన్నింటిలో మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా, అంటే 6th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా మా అబ్బాయికి మేము కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేపిస్తుంటాము. ప్రతి సంవత్సరము మా అబ్బాయి ఆగస్టు 15th స్వాతంత్ర వేడుకలకు ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. తర్వాత మేము చిన్నప్పటి నుంచి మా అబ్బాయి 6th క్లాస్ చదివేటప్పటి నుంచి మేము నంద్యాలకు వచ్చినాము. అప్పటి నుంచి మా అబ్బాయిని డ్యాన్స్ క్లాస్కు పంపిస్తాము. స్కూల్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక 1.5 hours 2 hours అలా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడు. అందుకోసమనే ఈరోజు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రైజెస్ గురించి, వచ్చిన మెమోటోల గురించి, ఎవరెవరు మా అబ్బాయికి ప్రైజెస్ ఇచ్చినారనే దాని గురించి ఈరోజు వీడియో తీయాలని అన్నీ ఈరోజు అనుకొని మా అబ్బాయికి వచ్చిన ప్రైజెస్ గురించి అన్నీ మీకు చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము మా అబ్బాయికి వచ్చిన ప్రైజెస్ గురించి అన్నీ చూపిస్తాను. దాని గురించి అంతా మా అబ్బాయి మీకు వివరిస్తాడు. నాన్న తరుణ్, మా చిన్న అబ్బాయి తరుణ్ రాచపుడి, మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేసిన కదా. నాన్న తరుణ్, అందరికీ నమస్కారం చెప్పు. హలో అండి, అందరికీ నమస్కారము. నా పేరు తరుణ్ రాచపుడి అండి. మా అమ్మ స్టార్ట్ చేసిన హాస్ని రాచపుడి కిచెన్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ వీక్షిస్తున్న, ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి. రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా అమ్మ పెట్టే వీడియోను ఖచ్చితంగా వీక్షించండి, చూడండి. ఇదిగోండి మా అబ్బాయికి వచ్చిన ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మా అబ్బాయి డీటెయిల్గా వివరిస్తాడు. మా అబ్బాయికి ఎవరెవరు ఈ ప్రైజెస్ ఇచ్చినారనే దాని గురించి ఇవన్నీ చూడండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. మా అమ్మ నాన్నలే చిన్నప్పటి నుంచి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేందుకు నన్ను బాగా ప్రోత్సహించేవారండి. అందుకే నేను చిన్నప్పటి నుంచే ఈ క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్, మోనో యాక్షన్స్ మరియు ఎస్ఏ రైటింగ్లో కూడా పాల్గొనేవాడిని. ఈ కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవడం వలన మానసికంగా ఉల్లాసంగా ఉంటామండి. ఓకే, ఇప్పుడు నాకు ఏ పర్ఫార్మెన్స్కి ఏ ప్రైజెస్ వచ్చాయో మీకు వీడియోలతో పాటు వివరంగా చూపిస్తాను. ఓకేనా? మన ఫస్ట్ టైం ఏమిటి వచ్చిన ప్రైజ్ 2016లో నీకు ఫస్ట్ ఇదండి. ఇది నేను చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్స్కి నాకు వచ్చిన ప్రైజ్ ఇది నేను 6th క్లాస్ ఉన్నప్పుడు నాకు ఈ ప్రైజ్ వచ్చిందండి. 2016వ సంవత్సరంలో. ఇది మా నంద్యాలలో ఆగస్టు 10 స్వాతంత్రపు దినోత్సవం వేడుకల్లో, మాతృభూమికి కళార్చన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నేను చేసిన వెస్టర్న్ డ్యాన్స్కి సరైనడు సినిమాలో నుంచి డూడు డూడు రారా డూడు అనే సాంగ్కి నాకు 2nd ప్రైజ్ వచ్చిందండి. ఈ ప్రైజ్ నేను వచ్చేసి స్వర్గీయ భూమానాగిరెడ్డి గారు, మా నంద్యాల ఎమ్మెల్యే అప్పట్లో, ఆయన నాకు ఈ ప్రైజ్ని బహుకరించారండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ మెమెంటో. ఈ స్వాతంత్రపు వేడుకలు వచ్చేసి ఈ జిల్లా స్థాయిలో కళారాధనలు నిర్వహిస్తారండి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నంద్యాల కళారాధన వాళ్ళు ప్రతి సంవత్సరము ఆగస్టు 15కి ఇవి నిర్వహిస్తారండి. ఈ వేడుకలు ఇవి వచ్చేసి రాయలసీమ స్థాయిలో జరుగుతాయండి. వివిధ జిల్లాల నుంచి అనేక మంది పార్టిసిపెంట్స్ వచ్చి పాల్గొంటుంటారు. ఈ కళారాధన వాళ్ళు ప్రతి సంవత్సరం నంద్యాలలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 14 వరకు నిర్వహిస్తారు. 15వ తేదీన మనకు మెమెంటోను బహుకరిస్తారు. అప్పుడు ఈ మెమెంటోను బహుకరించినప్పుడు మా అబ్బాయికి స్వర్గీయ భూమానాగిరెడ్డి గారు వచ్చి ఇది ఇచ్చినారండి. మాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా అబ్బాయికి వచ్చిన ఫస్ట్ బహుమతి, మేము నంద్యాలకు వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో మా అబ్బాయికి వచ్చిన ఫస్ట్ బహుమతి. అందుకోసం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్ చూడండి. మా సెకండ్ ప్రైజ్ 2017.
ఇది కూడా అండి, ఇది నంద్యాల కళారాధన నిర్వహించిన ఆగస్టు 15న జరిగే స్వాతంత్రపు వేడుకల్లో 2017 సంవత్సరం లేదండి. నాకు ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అంటే అప్పుడు మా అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఈ ప్రైజ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేమో 6th క్లాస్ చదివేటప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. 7th క్లాస్ చదివేటప్పుడు ఫస్ట్ ప్రైజ్ దుర్యోధనకు వచ్చింది. దుర్యోధన ఏకపాత్ర అభినయం చేసినందుకు నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. నేను అప్పుడు ఆ మోనో యాక్షన్ సూపర్గా చేసినాను. అందరూ బాగా మెచ్చుకున్నారు. ఈ మెమెంటో అందుకున్నప్పుడు మా అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాయని చెప్పినాడు కదా, అసలు మోనో యాక్షన్లో చాలా బాగా చెప్పినాడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందరు చాలా బాగా మెచ్చుకున్నారు. ఇది ఈ మెమెంటో ఇచ్చినప్పుడు మా అబ్బాయి 7th క్లాస్ కదా, అసలు చిన్న వయసులో కూడా అంత బాగా డైలాగ్స్ గుర్తుపెట్టుకొని చాలా బాగా చెప్పినాడు. ఆ డైలాగ్స్ను మళ్ళీ చాలా సార్లు చెప్పించినారు. మా అబ్బాయిని మరీ పిలిపించి, నాన్న నీకు డైలాగ్స్ ఏమైనా గుర్తుంటే ఒక 2 డైలాగులు చెప్పవా? పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత వికటాటహాసము ఎంత మరువైకించను మరుపునకు రాక హృదయ మానములే నీ పర్యాసారావములే నా కర్ణపుటమును ప్రయోగి చేయుచున్నవే. అహో క్షీరాభార సుధరాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ఘోరేండునై నిజభుజ వీర ప్రకల్పిత చతుర్దశ పూర్ణ శూర వరేణులకు శతసోదరులకు అగ్రచుండనై పరమేశ్వర పాదాగ్రిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారుడైన రాజహీనకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు. నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృత్తి అయి పగులబడి నవ్వుటయా. నేను చేసిన దుర్యోధన పర్ఫార్మెన్స్ చూడండి. నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది ఇంతవరకు కూడా డైలాగ్స్. ఆ గెటప్ వేయడానికి దగ్గర 1.5 hours పడుతుంది టైము. అది పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి దగ్గర 4-5 hours పడుతుంది. ఆ గెటప్ని అంతా అలాగే వేసుకొని ఉండాలంటే చాలా ఇబ్బంది అయినా కూడా మా అబ్బాయి చాలా బాగా చెప్పిన డైలాగ్స్. 2017లో నాకు ఇంకో మెమెంట్ వచ్చింది కదా, అది 2017లో ఇది కూడా అండి. ఇది వచ్చేసి తెలుగు భాష ఔన్నత్యం గురించి ఎస్ఏ రైటింగ్లో వచ్చిందండి. నాకు ఈ 3rd ప్రైజ్ వచ్చిందండి దీనికి. ఈ 2 ఇంకొకటి కూడా వచ్చింది కదా 7th క్లాస్ చదివేటప్పుడు. ఇదిగోండి ఇంకొక స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. 2017 సంవత్సరంలో ఒకటేసారి 3 ప్రైజులు అందుకున్నాడండి మా అబ్బాయి. అప్పుడు ఇది ఆ రోజు మా అబ్బాయి ఆగస్టు 15కు కట్టబ్రహ్మణ వీరపాండ్య కట్టబ్రహ్మణ గెటప్ గాను ఇది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఆ రోజు మా అబ్బాయికి. అంటే ఒకటే సంవత్సరంలో ఈ 3 చూపెట్టినా 2017లోని ఈ 3 వచ్చినాయండి మా అబ్బాయికి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ప్రైజు, ఒకటి 3rd ప్రైజు, ఒకటి స్పెషల్ జ్యూరీ అవార్డు. ఈ 3 మా అబ్బాయి 7th క్లాస్ చదివేటప్పుడే వచ్చినాయి. ఇదిగోండి ఇది 2019లో మాతృభూమికి కళార్చన నంద్యాల వాళ్ళు నిర్వహించిన ఆగస్టు 15 స్వాతంత్రపు వేడుకల్లో నేను చేసిన సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏకపాత్ర అభినయానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఈ ఏకపాత్ర అభినయం కూడా నేను బాగా చెప్పాను. దీన్ని కూడా అంతా నన్ను బాగా మెచ్చుకున్నారండి. ఈ మెమోంటో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉండే మంత్రి పూచా బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత ఈ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ బహుమతిని బహుకరించారు మా అబ్బాయికి. మాకు అప్పుడైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంపీ చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ రోజు మాత్రం మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆ రోజు మా అబ్బాయిని కూడా చాలా మెచ్చుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఓన్ యాక్షన్ వీడియో చూడండి.
11 రూపాయల జబర్దీ కోసం నిన్ను పంపితే నేను రాలేదేమన్నాడా? వాడు మాలపడు వాడి వలపడు వాడు ఎడగాలి చేశాడా? ఎవరులో తోచున్నాడు? రోషమున్న రేవటి గడ్డ మీద మీసమున్న రెడ్డి పాలెగాని మోటాటి మధ్యకి మహాయోగిని నన్నాడు అధిక్షేపించేది ఎవరు వాడు? మన పొలాలన్నిటినీ తమ కుట్రలు కుయుతులు కుతంత్రాలతో విభజించు పాలించు అనే కుటనీతితో తమ సొంతం చేసుకొని మన సస్యశ్యామల కోమల క్షేత్ర సంపదలను అనుభవిస్తున్నాం. ఆ తెల్లదొర మోచేతి నీళ్ళు తాగుతూ కుక్క బతుకుతున్న వాడాలను అధిక్షేపించేది అవమానం, క్రోధాది క్రోధమానం, పౌరుషానికే ప్రతీకైన రెడ్డి జాతికే అవమానం. సహించలేను, నేను ఈ పరాభవాన్ని సహించలేను. వాడు రైతు పాండవుడట. ఎవడు థామస్ మన్రో ఏమిటా రైతు పాండవ్యం? పంటలు లేక ఆకలితో రైతు కలవల మాట్లాడుతున్న కరుణించడం లేదే. వాడు రైతు పాత్రడా? అవునా? ఆ దుర్మార్గపు ఆంగ్లశబ్దాలు నన్ను ఒక బండి కొట్టుగా లూటిదారుగా స్వీకరించి దుండనాడుగా చేసింది. నా కవర్జీని నిలిపివేసింది. నన్ను చెరపట్టి శిక్షించాలని కంకణం కట్టుకుంది. ఇక నేను ఉపేక్షించను. భరతమాతను పాండిత్యాలను పొందించిన ఐరిషు అధిపతులను ఎదిరించక తప్పదు. నా అవసరం కాదు, భారతదేశ ప్రజావసరం ఇప్పుడు నా ఎదుటనుంది. క్రియేటివ్ సొసైటీ నంద్యాల వాళ్ళు నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసినందుకు ఎప్పుడంటే వాళ్ళ 10th anniversary వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసినారు. ఈ ప్రోగ్రాంలో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసినారు. నేను బాగా పార్టిసిపేట్ చేసినందుకు నాకు అమౌంట్ ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా అబ్బాయి పర్ఫార్మెన్స్ అందరం నేర్చుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది. 2019 సంవత్సరంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నిర్వహించిన రాయలసీమ స్థాయి నృత్య పోటీలో నేను చేసిన మొదటి ప్రైజ్ గాను ఈ వెండి కప్ అది కూడా వచ్చేసి రాయలసీమ స్థాయి జరిగింది. వచ్చిందండి వెండి ప్రైజెస్ అది వచ్చేసి చాలా మంది పార్టిసిపేట్ చేసినారండి. చాలా మంది ఫస్ట్ ప్రైజ్కి ఒక్కరిని నిద్రిస్తున్నవాడిని ఇంతలో చంద్రశేఖర్ బంధిస్తారా? వచ్చేసి 20th anniversary కూచిపూడి జిడ్డీశ్వరం ఐటమ్ దుకాణం చేసిన ఇవి వచ్చేసి అప్పుడు నంద్యాలలో ప్రధాన కూడల్లో హ్యాపీ సండే ప్రోగ్రామ్స్ అని జరిపేవాళ్ళు. చూపెట్టినా బాగా వ్యవస్థ. హ్యాపీ సండే ప్రోగ్రాంలో నేను అప్పట్లో మేము బాగా పాల్గొనే వాళ్ళం అండి. బాగా ఉత్సాహంగా అందరం పిల్లలం కలిసి డ్యాన్సెస్, ఇంకా అప్పుడు మైన్స్ చేస్తుండే వాళ్ళము. ఇంకా వచ్చేసి బోనా యాక్షన్స్ అప్పుడు చేశాను. ఇంకా పాటలు, ఇంకా ఎక్కువ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అప్పుడు మేము బాగా పాల్గొనే వాళ్ళము. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోస్ ఇక్కడ చూడండి.
మెమెంటోస్ ఇచ్చినారు. ఇవన్నీ మా అబ్బాయి మెమెంటోస్. ఇవన్నీ మేము చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాము. ఇవి ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మనం వాళ్ళకి చెప్పాలి కదా, ఇవి అప్పుడు వచ్చినాయి అనేసి, అందుకని వీటిని జాగ్రత్తగా ఎత్తి భద్రపరిచినాం మేము. ఇవ్వండి, నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన పర్ఫార్మెన్స్ గాను నాకు వచ్చిన ప్రైజెస్, మెమెంటోస్. అలాగే నాకు వెస్టర్న్ డ్యాన్స్, కూచిపూడి డ్యాన్స్ నేర్పించిన నా గురువులందరికీ వందనాలు. అలాగే మా పేరెంట్స్ కళలో అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచే బాగా ప్రోత్సహిస్తారు. అందుకు మా అమ్మ నాన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేరెంట్స్ అందరికీ చిన్న మనవి అండి, చదువుతో పాటు ఇలాంటి కళలు, కల్చరల్ యాక్టివిటీస్కి పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉండడం వలన మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇదండి ఈరోజు ఈ వీడియో. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రైజెస్ గురించి పూర్తిగా వివరించినాం కదా. మీరు కూడా అంతే, మీ పిల్లల్ని చదువుతో పాటు కొంచెం అంటే కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తే బాగుంటుంది. పిల్లలు కొంచెం బాగా ఎప్పుడు చదివే కాకుండా కొంచెం కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటుంటే పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా బాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మేమైతే మా అబ్బాయికి ఇలా నేర్పించినామండి. చూడండి, ఇవన్నీ మా అబ్బాయికి వచ్చిన మెమెంటోలన్నీ చూడండి. ఇవన్నీ ఇదండి ఈ వీడియో ఈరోజు. ఇంకా మా అబ్బాయి ఇవి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు చదువులో కూడా బాగా చదువుతాడు, బాగా క్లాస్లో ఫస్ట్ ఉంటుంటాడు మా అబ్బాయి. అందుకోసమని చదువుతో పాటు ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము మేము. ఈ వీడియోని మీకు నచ్చిందా? ఈరోజు చేసిన మా అబ్బాయికి వచ్చిన మెమెంటో వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన యూట్యూబ్ వ్యూవర్స్కు మరి ఒకసారి చెప్పు. మా యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ ఇంకోసారి చిన్న మనవండి, మా అమ్మ అప్లోడ్ చేసే వీడియోలు మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ మా యూట్యూబ్ ఛానల్ ఒక లింక్ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.